హాయ్ అండి. అన్నవరంలో వ్రతం కంప్లీట్ చేసుకున్న తర్వాత సేమ్ డే నైట్‌కి విజయవాడ నుండి ప్రొద్దుటూరుకి మాకు థర్డ్ ఏసీలో టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఎలాగో విజయవాడకు వెళ్ళాలి కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనం కూడా చేసుకోవాలని అనుకున్నాం. అన్నవరం రైల్వే స్టేషన్‌కి చేరుకున్న తర్వాత ఏవైనా ట్రైన్స్ ఉన్నాయా అని చెక్ చేయగా మా కోసమే అన్నట్టు ప్యాసింజర్ ట్రైన్ 1 అవర్ లేట్‌గా అన్నవరం వచ్చింది. జర్నీలో కొత్తవారు పరిచయం అవుతారు కదా! అలా ఈ జర్నీలో మా పిల్లలకి మోనాలిస్ అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. ఆ అమ్మాయితో ఆడుకుంటూ, కొట్టుకుంటూ, సినిమా డైలాగ్స్ చెప్పుకుంటూ మా పిల్లలకి, మాకు జర్నీ టైమే తెలియలేదు. దారిలో రాజమండ్రి, గోదావరి వచ్చింది. ఆ బ్రిడ్జి పై నుండి ట్రైన్ వెళ్తూ ఉంటే కింద గోదావరిలో పడవలు పోతూ మా పిల్లలకు వచ్చే డౌట్స్ చెప్తూ అలా జర్నీ విజయవాడకు చేరుకుంది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో లగేజ్ కౌంటర్‌లో ఒక్కో బ్యాగ్‌కి 20 రూపీస్ అంటే అక్కడ మా లగేజ్‌ని ఉంచి విజయవాడలో చూడదగ్గ ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా? మనకున్న టైంలో వేటిని కవర్ చేయవచ్చు అని రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చేసాము. బయటికి వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 అయిపోయింది. ఇంకా మేము భోజనం చేయలేదండి. విజయవాడలో భోజనం ఎక్కడ బాగుంటుందా అని సెర్చ్ చేస్తూ ఉండగా ఒక ఆటో వ్యక్తి మా దగ్గరకు వచ్చి మీకు మంచి భోజనం దొరికే హోటల్ దగ్గర దింపి మీరు తిని వచ్చేంత వరకు వెయిట్ చేసి మిమ్మల్ని కనకదుర్గమ్మ వారి కొండ వరకు డ్రాప్ చేస్తానని మాతో డీల్ చేసుకున్నాడు. ఈ టోటల్ డీల్‌లో ఆటో వ్యక్తి ₹100 ఎక్కువగా అడిగాడు. మాకు కూడా ఓకే అనిపించింది. స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యాం. ఈ హోటల్‌లో భోజనం మనం ఇంట్లో వండుకుంటే ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే 5, 6 రకాల కూరలతో గట్టి పెరుగు మంచి రుచికరంగా కడుపు నిండా అన్నం తిన్నాము. అక్కడి నుండి ఆటో వ్యక్తి ఇంద్రకీలాద్రి కొండ దగ్గరికి మమ్మల్ని డ్రాప్ చేశాడు. అక్కడి నుండి కొండపైకి వెళ్ళటానికి బస్ సౌకర్యం ఉందండి. ప్రతి మనిషికి ₹10 టికెట్ తీసుకొని కొండపైకి బస్ జర్నీ ద్వారా చేరుకోవచ్చు. మామూలుగా అయితే ప్రెజెంట్ మొబైల్స్ గుడిలోకి అలో లేదు. కాకపోతే నా పరిధి దాటకుండా పక్క వారికి ఇబ్బంది లేకుండా ఫోటోస్, వీడియోస్ ఎంతవరకు తీయవచ్చో అంతవరకే ఈ వీడియోస్‌లో గుడి పరిసరాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. గుడి లోపల ఎంటర్ అయ్యేటప్పుడు వర్షాకాలంలో కొండపై నుండి రాళ్ళు కింద ఉన్న భక్తులపై పడకుండా ఉండటానికి కొండపై నుండి కింద వరకు కంచెతో రక్షణగా ఉంచారు. ఇక గర్భగుడిలో కనకదుర్గమ్మ వారి దర్శనం కన్నుల నిండుగా చేసుకొని గుడి బయట 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని నా పని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. గుడి ప్రాంగణంలో, గుడి బయట ఇలా 2, 3 చోట్ల అమ్మవారికి ముక్కుబడిగా వచ్చిన చీరలు అమ్ముతూ ఉన్నారు. ఈ చీరలు తక్కువ ధరలకే భక్తులకు అమ్ముతూ ఉన్నారు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. కొండపై నుండి విజయవాడ సిటీని, పక్కనే ప్రవహిస్తున్న కృష్ణా నదిని చూస్తూ ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఎంతసేపైనా అక్కడే కూర్చోవాలనిపించింది.
కాసేపు కొండపైన అలా గడిపిన తర్వాత సేమ్ బస్లో కొండపై నుండి రైల్వే స్టేషన్కి బయలుదేరాం. మేము ఆఫ్టర్నూన్ లేటుగా భోజనం చేయడం వలన నైట్కి ఆకలిగా అనిపించలేదు. కానీ మా పిల్లలు అవి కావాలి ఇవి కావాలని విసిగిస్తూ ఉంటే ఏమైనా టిఫిన్ కావాలేమో అని సెలెక్ట్ చేసుకోమని చెప్పాము. దోశలని అది మాత్రమే టిఫిన్ అన్నట్టు మా పిల్లలు ఆర్డర్ ఇచ్చారు. ఇంకా మేము వాళ్ళకంటే తెలివైన వాళ్ళమని నిరూపించుకోవాలి కదా, అందుకే దోశలు కూడా పన్నీర్ దోశ ఆర్డర్ చేశాము. అలా నైట్ లైట్గా టిఫిన్తో కంప్లీట్ చేసుకొని మా ట్రైన్లో జర్నీ స్టార్ట్ చేసి ప్రొద్దుటూరుకి ఎర్లీ మార్నింగ్ అయితే చేరుకున్నాము. ఇక ఇంటికి చేరుకొని మార్నింగ్ దేవునికి అన్నవరం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని పళ్ళెం వేసి కొద్ది కొద్దిగా నాకు వీలున్నంత మందికి అందచేశాను. ఇలా వ్రతం చేసిన తర్వాత కొంతమందికైనా అన్నదానం చేస్తే మంచిదని భావించి మా శ్రీవారు పనిచేసే సైట్లో వర్కర్స్కి మిల్ మేకర్ రైస్, ఆలూ కర్రీ, పెరుగు, అరటి పండుతో ఒక ప్యాక్ లాగా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాక్ అందజేయడం జరిగింది. మొత్తానికి ఇలా జరిగిందండి మా అన్నవరం ట్రిప్. మీకు నచ్చిందని భావిస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.